ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భారత్పై సుంకాలను 18% తగ్గించిన ట్రంప్. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు. టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడి ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం. ప్రపంచ శాంతి సుస్థిరతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్య. తిరుమలలో వైసీపీ చేసింది మహా అపచారమేనన్న పవన్ కళ్యాణ్. తప్పుడు ప్రచారాలతో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం. కల్తీ నెయ్యి కేసులో కింది స్థాయి సిబ్బందినే బాధ్యుల్ని చేసిన సిట్. నిబంధనల్నే మార్చేసిన పెద్ద తలకాయల్ని వదిలేసిందనే అనుమానాలు. తెలంగాణలో మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు నేడే గడువు. ఇప్పటికే 10,000 పత్రాల తిరస్కరణ. తుది జాబితా విడుదలకు ఎస్ఎస్సీ ఏర్పాట్లు. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. రెబల్స్ ను బుజ్జగించడం సహా ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేసే అవకాశం. అమెరికాలో పాక్షిక షట్డౌన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. బడ్జెట్ ఆమోదానికి డెమోక్రాట్ల ససేమిరా. ప్రతినిధుల సభలో నేడు ఓటింగ్ జరిగే సూచనలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై 2 విడతల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. సోమవారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 25% సుంకాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం మోదీ ప్రస్తావించలేదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్న ట్రంప్ భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. ఫోన్ సంభాషణల్లో వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని వివరించారు. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపిన ట్రంప్ అమెరికా ఉత్పత్తుల్ని భారీగా కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్తో అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాల్ని 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకం అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి తన పోస్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్న ప్రధాని మోదీ ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని వివరించారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేలా ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు. మరోవైపు మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేతసౌధంతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాల బలోపేతానికి, పరస్పర వృద్ధికి దోహదపడుతుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా భారత్ అమెరికా మధ్య వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని అమిత్ షా వెల్లడించారు. ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. ఇది ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు కూడా కొత్త శక్తిని ఇస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నితిన్ నబీన్ కొనియాడారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ చివరకు అమెరికా నిబంధనలకు తలొగ్గినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ను ఆపానని వాషింగ్టన్ నుంచే చెప్పిన ట్రంప్ రష్యా, వెనజువలా నుంచి భారత్ కొనుగోలు చేయబోయే చమురు సమాచారాన్ని కూడా వెల్లడించారని జైరాం రమేష్ పేర్కొన్నారు. తాజాగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కూడా వాషింగ్టన్ నుంచే ప్రకటించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే ప్రధాని మోదీ ట్రంప్ను కలిసేందుకు ఇబ్బంది పడుతున్నట్టు ఉందన్నారు. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడికి కొంత పట్టు చిక్కినట్టు కనిపిస్తోందని జైరాం రమేష్ విమర్శించారు. భారత్ అమెరికా మధ్య అత్యంత కీలకమైన, సానుకూలమైన అడుగు పడిందని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యుఎస్ఐఎస్పీఎఫ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య అవగాహన అనేక రంగాల్లో తలెత్తిన వాణిజ్య సమస్యల్ని తొలగిస్తుందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సరఫరా గొలుసు, ఆర్థిక స్థిరత్వం బలోపేతానికి మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా భారత్ యుఎస్ను ముందుకు నడిపిస్తుందని యుఎస్ఐపీఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. విస్తృత అవకాశాలు సృష్టించుకునే దిశగా ఇరు దేశాలు భారీ విజయాన్ని అందుకున్నాయని అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. అటు అగ్రశ్రేణి అమెరికన్ సీఈఓలు కూడా ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా మధ్య ఉన్న వాణిజ్య చరిత్రలో ఇది ఓ మైలురాయిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిందంతా ముమ్మాటికి మహాపచారమేనని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాసులకు కకృతిపడి నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేశారని, ఇదే విషయాన్ని సిట్ తేల్చి చెప్పిందని పవన్ పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న ఆయన ఈ విషయాలు ప్రజలకు తెలియచెప్పాలంటూ పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రసాయనాలు, పామాయిల్ నూనెతో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదని, వైసీపీ నేతల గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. $400 కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదన్న పవన్ అలాంటిదే నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. నాడు చేయాల్సిందంతా చేసే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అపరాధాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని దిశానిర్దేశం చేశారు. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యినే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేశారని జనసేన సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఈ సింథటిక్ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు అసలు ఆవులే లేవని, పాలు, వెన్నె సేకరించిన దాఖలాలు లేవని పేర్కొంది. అయినా వైసీపీ పాలనలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని ధ్వజమెత్తింది. ఈ నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదికలో ఎక్కడా లేదని వివరించింది. ఆ నెయ్యి తయారీలో వాడిన రసాయనాలు జంతు కొవ్వు నుంచి వచ్చినవేనంటూ శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని పేర్కొంది. ఇన్ని వాస్తవాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఘోర అపచారం చేసి కూడా క్లీన్ చిట్ లభించిందంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమని జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం పేర్కొంది. ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. వైసీపీ నేతల భాష సరిగా లేని కారణంగానే దాడులు జరుగుతున్నాయన్న పవన్ దాడులు, హింసల్ని సీఎం చంద్రబాబు గాని తానుగాని సమర్థించబోమని తెలిపారు. వైసీపీ నాయకులు మాత్రం ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదని పునరుద్ఘాటించారు. వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలన్న పవన్, నేతల వల్ల పార్టీకి నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 32 మందితో క్రమశిక్షణా కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంలో సిట్ దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ నెయ్యికి కింది స్థాయి సిబ్బందినే బాధ్యులుగా చేసిన సిట్ పెద్ద తలకాయల్ని వదిలేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లెత్తటం నేరం కాదా? దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్, అధికారులు నిందితులు కాదా? సిట్ అవేవీ పట్టించుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫారసు చేసింది. టీటీడీలో చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎంతో కీలకం. వారికి తెలియకుండా, ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇవి కుట్రపూరితంగా కనిపిస్తున్నా సిట్ వారిని నిందితులుగా చేర్చలేదు. అప్పటి ఈవో, అదనపు ఈవోలపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటితుడుపుగా సిఫార్సు చేసింది. టీడీపీ హయాంలో పగడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనల్ని మార్చేసి కల్తీ నెయ్యికి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది. ఈ కేసులో వారే కీలకం అనడానికి సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లోనే బోలెడు సాక్ష్యాలు ఉన్నాయి. నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చింది. లంచం అడుగుతున్నారనే ఫిర్యాదు అందింది. దానికి కింది స్థాయిలోని వారిని బాధ్యులను చేస్తే సరిపోతుందా? నిబంధనలు సడలించడమే అన్నింటికీ మూలం. కుట్రకు బీజం పడింది అక్కడే. అంత పెద్ద నిర్ణయం తీసుకుని అమలు చేసిన వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటి? కుట్ర ఎలా జరిగిందో ఎవరు సూత్రధారులో చెప్పడంలో సిట్ విఫలమైనట్లు కాదా? టీటీడీ వార్షిక బడ్జెట్ 5,000 కోట్లకు పైనే. దానిలో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే దినుసుల కొనుగోలుకు 750 కోట్లకు పైగా వెచ్చిస్తారు. అందులో సగం నెయ్యి కొనుగోలుకే ఖర్చు పెడతారు. అంత భారీ మొత్తం వెచ్చించి అది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కొనేటప్పుడు నిబంధనలు సడలించి కల్తీకి అవకాశం కల్పించారు. 5 ఏళ్లలో ఏకంగా 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి కళ్లు మూసుకొని కొనేశారు. దాంతో 20.01 కోట్ల లడ్డూల్ని తయారు చేసే 234.51 కోట్ల టీటీడీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. అయినా ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్, ఈవోలు నిందితులు కాకపోవడమేంటి? 2022లో నెయ్యి నమూనాల్ని మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐకి పంపాలని ఆదేశించిన చైర్మన్, నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ నెయ్యి సరఫరా చేసిన డైరీని బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం నేరం కాదా? కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా తొక్కిపెట్టిన చైర్మన్ నిందితుడు కాదా? నేరానికి ఆయన సహకరించినట్లు కాదా? కల్తీ నెయ్యిలో ఇంత భారీ కుంభకోణం పెద్దలకు తెలియకుండానే జరుగుతుందా? కింది స్థాయి అధికారులే కీలక నిర్ణయాలు తీసుకోగలరా? అప్పటి టీటీడీ చైర్మన్కు పిఏగా వ్యవహరించిన చిన్నప్పన్న అనే సాధారణ ఉద్యోగి ఏటా 100 కోట్లలో టర్నోవర్ చేస్తున్న నకిలీ నెయ్యి సరఫరా సంస్థ భోలేబాబా యాజమాన్యాన్ని ఎవరి అండా లేకుండానే ఢిల్లీ పిలిచి మరీ కమిషన్ డిమాండ్ చేయగలడా? చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్టు ఉద్యోగి, టీటీడీలోని కొందరు కింది స్థాయి అధికారులు, ఇన్స్పెక్షన్ కమిటీల సభ్యులు డైరీలతో కుమ్మక్కైతే అంత పెద్ద కుంభకోణానికి పాల్పడగలరా? అసలు నెయ్యనేదే లేకుండా ఏళ్ల తరబడి కల్తీ జరుగుతున్నా టీటీడీ వంటి వ్యవస్థలో కనిపెట్టలేకపోవడమేంటి? పెద్దల అండ లేకుండానే అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా? మరి వారిని నిందితులుగా చేర్చకపోవడంలోనే మతలబేంటి? దర్యాప్తు సంస్థలో పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా కేవలం కింది స్థాయి అధికారులే బాధ్యులుగా చేయడంలోని ఆంతర్యమేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారం సమర్పించాలి. అభ్యర్థుల్ని తెలుగు అక్షర క్రమంలో ఖరారు చేసి ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించనున్నారు. అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ రూపొందించి కలెక్టర్లకు పంపింది. మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అందులో 10,046 మంది కాంగ్రెస్, 7,564 బీఆర్ఎస్, 5,462 మంది బీజేపీ నేతలు నామినేషన్లు వేశారు. ఆమ్ ఆద్మీ నుంచి 51, బీఎస్పీ 324,
సిపిఐ 260, సిపిఎం 277, ఎంఐఎం 576, టీడీపీ నుంచి 32, వైసీపీ 1, జనసేన నుంచి 342 నామినేషన్లను దాఖలు చేశారు. కల్వకుంట్ల కవిత మద్దతుదారులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున 241 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్రులుగా 3748 మంది నామినేషన్లు వేశారు. సరైన వివరాలు లేకపోవడం వల్ల 10,000కు పైగా నామినేషన్లు తిరస్కరించగా 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె ఈ నెల 16న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉన్నందున జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలు పంపాలని రాణి కుముదిని కలెక్టర్లకు తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు కొత్తగా నమోదు చేసుకోదలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వివరాలు సేకరించాలని చెప్పారు. ఈ నెల 14న పరోక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 16న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. సమావేశానికి కనీసం సగం మంది సభ్యులుంటే కోరంగా పరిగణించాలని, లేకపోతే మరుసటి రోజు నిర్వహించాలని ఎస్ఈసీ వివరించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరిగే అతిపెద్ద ఎన్నికలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన ఆయన చైర్మన్, మేయర్ అభ్యర్థుల్ని ఇప్పుడే ప్రకటించవద్దని ఆదేశించారు. ఫలితాల తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటే పార్టీలో అసంతృప్తి తగ్గుతుందని తెలిపారు. టికెట్ రాని బలమైన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. ప్రతి అభ్యర్థి తన వార్డుకు అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలని, స్థానిక సమస్యల్ని అజెండాగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 90% మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ గెలవాలని సీఎం నిర్దేశించారు. ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచార సభల నిర్వహణ, క్షేత్రస్థాయిలో సవాళ్లను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. రేపటి నుంచి జరిగే ఎన్నికల బహిరంగ సభల్ని విజయవంతం చేయడంపైన చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇంటి పన్ను పెంచేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లోని కిసాన్ నగర్, మారుతినగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నయా పైసా ఇవ్వలేదన్న సంజయ్ వారికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. 10 ఏళ్ల పాలనలో అవినీతి, కబ్జాలతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోపిడీ చేసిందని, ఇప్పుడు అధికారంలో లేని ఆ పార్టీ నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 4న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ వస్తున్న ఆయన మహబూబ్ నగర్లో పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సమావేశం నిర్వహించనున్నారు. సుమారు 25,000 మంది పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ నబీన్ రాష్ట్రానికి వస్తున్నారని, పార్టీ శ్రేణులకు జాతీయ అధ్యక్షునిగా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా రామచంద్రరావు విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలపటమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కల్తీని నిర్ధారిస్తూ సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యల్ని సిఫారసు చేసింది. సిట్ లేఖపై సుదీర్ఘంగా చర్చించనున్న మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అమరావతి ప్రాంతంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం పక్కనే ఉన్న 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ భవనం నిర్మించనున్నారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ భవనానికి భూమి పూజ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. నోరు అదుపులో పెట్టుకోకుండా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. ఓవైపు ఇష్టారీతి వ్యవహార శైలితో చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరోవైపు కోర్టుకొచ్చి భద్రత కల్పించాలని పిటిషన్లు వేస్తున్నారని, ఇలాంటి వ్యక్తి కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు అనర్హుడని వాదించారు. అసభ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా జోగి రమేష్ను నిలువరించాలని కోరారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ జోగి రమేష్ తనయుడు రోహిత్ లంచ్ మోషన్లో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అధికార పార్టీ కార్యకర్తలు ఇంటిపై రాళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారని, ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. రమేష్ పై నమోదైన కేసులో పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు. అందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అటు రమేష్ ఇంటి వద్ద సాధారణ పరిస్థితులు ఉన్నాయని, 15 మంది పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ జీపీ చెప్పారు. అమెరికా ఎదుర్కొంటున్న పాక్షిక షట్డౌన్కు తెరదించి ప్రభుత్వం సజావుగా సాగేలా సహకరించాలని చట్టసభ సభ్యుల్ని అధ్యక్షుడు ట్రంప్ కోరారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరో సుదీర్ఘమైన షట్డౌన్ను భరించే శక్తి దేశానికి లేదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లలోని ఒక వర్గం తమ పంతం వీడినట్లే కనిపిస్తోంది. అక్రమ వలసదారుల్ని నిర్బంధించే విధానంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఫెడరల్ ఏజెంట్లు ఆపరేషన్ సమయంలో ముఖాలకు మాస్కులు ధరించవద్దని, వారికి బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. వారెంట్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు, అరెస్టులు చేయకూడదని తేల్చి చెప్తున్నారు. అయితే ముసుగులు తొలగించాలన్న ప్రతిపాదనను స్పీకర్ మైక్ జాన్సన్ తిరస్కరించారు. ఏజెంట్ల వ్యక్తిగత భద్రత దృష్ట్యా ముసుగులు అవసరమని ఆయన వాదిస్తున్నారు. అటు అధికార రిపబ్లికన్ పార్టీలో కూడా పలు డిమాండ్లపై అసమ్మతి సెగలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో నెలకొన్న ఉత్కంఠకు ఇవాల్టి ఓటింగ్ ప్రక్రియతో తెరపడనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఇండియా గేట్ను అందమైన విజయోత్సవ తోరణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. అమెరికాలోనూ అలాంటి గొప్ప నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇండియా గేట్ ఫోటోను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆయన పంచుకున్నారు. ఇండియా గేట్తో పాటు పారిస్లోని ఆర్క్ డి ట్రయాంఫీ లాంటి దానిని నిర్మిస్తామని వివరించారు. 42 మీటర్ల ఎత్తైన ఇండియా గేట్ను మొదటి ప్రపంచ యుద్ధంలో, 3 ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిషు సైన్యం తరపున పోరాడి అసువులు బాసిన 70,000 మంది సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. ఈ భేటీకి లోక్సభ, రాజ్యసభలోని బీజేపీ, టీడీపీ, జేడీయూ, ఎల్జేపీఆర్, శివసేన, జేడీఎస్ సహా ఎన్డీఏ పార్టీల ఎంపీలు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. రాజకీయం, పాలనాపరమైన అంశాలు సహా పార్లమెంటులో కేంద్రం అజెండా వంటి అంశాలపై ప్రధాని మాట్లాడతారని తెలిపాయి.